हरिः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीवेति वदेत् तस्य निस्सरदेवाणी जन्मकन्या प्रभावतु। ओम शांति शांति शांति। अर्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन कृतितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणी। అందరికీ నమస్కారం। మాస్టర్ గారి దివ్యమైనటువంటి అనుగ్రహం చేత భగవద్గీత తరగతులు మొదలెట్టుకున్నాం। ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే నెక్స్ట్ బుధవారం గురువారం నేను ఒరిస్సా వెళ్తున్నాను। ఇక నెక్స్ట్ 2 క్లాసెస్ ఉండవు। 13th 14th I will be out of station, hence no classes. పురుషోత్తమ ప్రాప్తి అన్నిటికన్నా పరాకాష్ఠత। యుగములన్నిటిలోకి పురుషోత్తమ ప్రాప్తి మనకి దొరికితే ఇక తర్వాత ఇంకేం అక్కర్లేదు। ఎప్పుడైతే భగవంతుడిని మనం పొందడానికి లేదా భగవంతుడు మన యందు స్థిరపడడానికి మనం చేసే సాధన చాలా ముఖ్యమైనటువంటి సాధన। సాధారణంగా మనం భౌతికమైనటువంటి విషయముల యందు ఆసక్తి, ఇంద్రియములు మనస్సు, ఇంద్రియముల ద్వారా మనస్సు పనిచేస్తుంటుంది। అందుకని దివ్యమైనటువంటి లోపల పరమాత్మను మనం దర్శించలేము। పరమాత్మ ఎక్కడున్నాడంటే లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతయు నిండి ఉన్నాడు। ఆయన సర్వాంతర్యామి అని చెప్పారు। అంటే అందరిలోనూ అంతర్యామిగా ఉన్నవాళ్ళు ఇంగ్లీష్లో ద ఇండివెల్లర్ అంటారు। ఆయన పరమాత్మనే, వేరే కాదు। ఆ పరమాత్మని తెలుసుకోవడానికి లేదా చూడడానికి మనం ఎటువంటి సాధన చేయాలనేది ఈ అధ్యాయంలో చెప్పారు। చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం మొదటి రోజు నుంచి చెప్తున్నాను। తెలుసుకోవడానికి చాలా ఉంది విషయం। మనం జాగ్రత్తగా సాధన కనుక చేస్తూ ఉంటే ఇదంతా కూడా చాలా విదితమే। 9వ శ్లోకం మనం చెప్పుకుందాం। శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే। శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే। అయం ఈ జీవుడు శ్రోత్రం అంటే చెవిని, చక్షుః కంటిని, స్పర్శనం చర్మమును, రసనం నాలికని, ఘ్రాణమేవచ అంటే ముక్కును, మనఃచ మనస్సును, అధిష్టాయ అధిష్ఠించి, విషయాన్ శబ్దాది విషయములను ఉపసేవతే అనుభవించుతున్నాడు। మనకు అనుభవింపజేయడానికి పరమాత్మ 5 ఇంద్రియములను ఒక మనస్సును ఇచ్చాడు। ఈ 5 ఇంద్రియములు మనస్సు ఎప్పుడు కూడా బాహ్యానికి పరిగెత్తుతూ ఉంటాయి। 5 ఇంద్రియములు ఇప్పుడు చెప్పినటువంటి చెవు, కన్ను, స్పర్శ చర్మము, నాలిక, ముక్కు మరియు మనస్సు, ఈ 6 కూడా మనల్ని బాహ్యము వైపు నడిపిస్తూ ఉంటాయి। కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే శబ్దాది విషయములను అనుభవించడానికి ఈ 5 ఇంద్రియములు మరియు మనస్సు ఇవ్వబడినాయి, పరమాత్మ చేతనే ఇవ్వబడినాయి। మనం తెలుసుకోవాలి। ఎప్పుడైతే వీటి యందు మనం బయట
ఇంద్రియముల యందు మనస్సునందు మనం సంచరిస్తూ ఉంటే అక్కడ ఏమవుతుంది? మనకి పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని లేదా ఉనికిని మనం లోపల ఉన్నాయని గుర్తించలేం. ఎంతసేపటికి బయట తిరుగుతున్నాం అనుకోండి, ఇంటి లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. కొంతమందికి అలవాటు ఉంటుంది, పొద్దున్నే వెళ్ళిపోతారు బయటికి. వెళ్ళిపోయి అలా తిరిగి 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 రాత్రి ఎప్పుడో వస్తారు. రాత్రి 11, 12 వచ్చి పడుకుంటాడు తినేసి. అసలు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుందో కూడా వాడికి తెలియదు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంట్లో ఏమిటి జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉంటారు. కారణము లోపలికి వెళ్ళటం అలవాట్లేదు. విషయముల యందు అనుభవింపజేయడానికి మనకి ఇచ్చినటువంటి మనస్సు ఇంద్రియాన్ని ఎంతసేపటికి విషయ వాసనల యందే ఉంచితే లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోలేము. అంత స్నేహం చేయాలి మనం. ఎందుకు చేయాలంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాను, ఈ దేహాన్ని విడిచేటప్పుడు మనం ఎటువంటి స్థితిలో విడవాలి. అదో శ్లోకంలో ఆ విషయం చెప్తారు. అంటే మనస్సుని ఇంద్రియాల్ని ఆశ్రయించి ఉండడం అని చెప్పితే అర్థం ఏంటంటే జీవుడు వాటిని ఆశ్రయించి ఉన్నాడు. అంటే వాస్తవంగా మనస్సు కంటే ఇంద్రియముల కంటే జీవుడు వేరుగా ఉన్నాడు. కానీ ఎంతసేపటికి వాటితోనే కలిసి తిరుగుతున్నాడు. తాను వేరుగా ఉన్నాడు. ఇంద్రియ మనంబులు ఉపాధి రూపములే అని, ఈ ఉపాధిని ఆశ్రయించడం వలన సుఖ దుఃఖాలు కలుగుతున్నాయని గుర్తించాలి. సుఖానికి కానీ దుఃఖానికి కారణం 5 ఇంద్రియములు మరియు మనసు. ఇంద్రియముల యందు ఎక్కువ ధ్యాస కలిగిన వాడికి సుఖము దుఃఖము 2 ఉంటూ ఉంటాయి. బాగా రుచికరమైన ఆహారం దొరికింది అనుకోండి, చాలా బాగుంది అంటాడు. ఏదైనా చేద్దామని దొరికింది, బాగాలేదంటాడు. అలా స్పర్శ తనకు నచ్చుతుంది, కొన్ని నచ్చవు. ఈ ద్వంద్వంలో ఎందుకు పడ్డానికి ముఖ్యమైన కారణం వాటితో పాటు ఒకటైపోతున్నాడు. కానీ ఇవన్నీ కూడా మనకు ఉపాధి కోసం ఇవ్వబడ్డాయే కానీ అవి మనం కాదు అని తెలుసుకోలేకపోతున్నాడు సామాన్యమైనటువంటి జీవుడు. దానివల్ల ఏమవుతుంది? అలా దుఃఖము సుఖం పడుతూ దుఃఖం సుఖం పడుతూ చనిపోతాడు. కాబట్టి మనోవికారాలు కానీ ఇంద్రియ వికారాలు కానీ ఆత్మకు చెందవు. నిజానికి జీవునికి కూడా చెందవు, కానీ జీవుడు అనుభవించడానికి ఇవ్వనటువంటి ఉపకరణం లాంటిది. వాటితో జీవుడు కలిసిపోతున్నాడు. తనకంటే వేరైన ఇంద్రియ మనములను ఉపాధి రూపమైన తొడుగును ధరించి జీవుడు విషయాదులను సుఖ దుఃఖాదులను అనుభవిస్తున్నాడు. కాబట్టి వాస్తవంగా ఈ ఉపాధితో కానీ ఉపాధి నుంచి పుట్టినటువంటి వికారములతో కానీ ఈ ఆత్మకు ఎలాంటి సంబంధము లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అంశం. ఉపాధిలోనే మనం ఈ ఇంద్రియ మనస్సులనే ఆధారంగా చేసుకొని అలా బయట తిరుగుతూ ఉంటే ఆత్మకు అసలు ఏవి అంటావు. జీవుడికి కూడా తనకు ఉపయోగపడిందే కానీ తాను అది కాదు, పట్టుకొని వేరుగా ఉన్నాడు. లోపలికి జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ప్రయాణం ఇవన్నీ పోతాయి. అది అభ్యాసం చేయాలి, జీవితాంతం అభ్యాసం చేయాలి. చేసినప్పుడు మాత్రమే జీవితంలో చివరికి దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మనకి దాని గురించినటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 10వ శ్లోకంలో ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుషః. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుషః. ఉత్క్రామంతం అంటే ఒక శరీరం నుంచి మరొక శరీరానికి బయలుదేరుతున్నవాడు, ఈ దేహాన్ని వదిలి ఇంకో దేహం ధరించడానికి బయలుదేరినవాడు, లేక స్థితం శరీరంలో ఉన్నవాడు, లేకపోతే భుంజానం అంటే విషయములను అనుభవిస్తున్నవాడు, జ్ఞానాన్వితమపి
అంటే గుణములు 3 ఉన్నాయి. సత్వరజస్తమో గుణములతో కూడినవాడు అయినటువంటి ఈ జీవాత్మను విజ్ఞానులు, విమూఢ అంటే అజ్ఞానులు, నా అనుపశ్యంతి చూడగలరు. జ్ఞానం లేని వారు దీన్ని చూడగలరు. జ్ఞాన చక్షుష, జ్ఞాన దృష్టి గలవారు పశ్యంతి చూచుచున్నారు. పరమాత్మ ఎక్కడున్నాడు అని వెతుక్కున్నాడు. జీవితాంతం వెతికాడు హిరణ్యకశిపుడు. చివరికి ప్రహ్లాదుడు అడుగుతాడు, విష్ణు అని ఎంత నువ్వు జపం చేస్తున్నావు, ఎక్కడున్నాడు అని విష్ణు అంటాడు. ఎందుకలాడు అంత లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రిని వింటే చిన్న కండిషన్ పెట్టాడు. వింటేనే, వినకపోతే లేడు. ఎక్కడా లేడు వినకపోతే. హిరణ్యకశిపుడికి అందుకే దొరకలా. ప్రహ్లాదుడు అక్కడికి చెబుతాడు, నీలోనే ఉన్నాడు, నీ వేషం వేసుకొని లోపల ఉన్నాడు వెతకమంటాడు. నేను మొత్తం 14 లోకాలు తిరిగాను, ఎక్కడా దొరకలేదు. వాడు బయట లేడు, నీలోనే ఉన్నాడని చెప్తాడు. 3 అంటే అజ్ఞాని కాబట్టి ఆయన ఈ విషయంలో. హిరణ్యకశిపుడు వేరే రకంగా చాలా జ్ఞానే, కానీ తాను అహంకారం, నేను భగవంతుడు ఎక్కడ నన్ను పూజించండి, విష్ణువుని పూజించడం ఏంటి అని అన్నాడు. అది ఆయన యొక్క అజ్ఞానం. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ భగవానుడు ఆత్మను తెలుసుకోవడం అనేది జ్ఞాన చక్షు ఉంటేనే సత్యము. అంటే మనకి ఈ 2 కళ్ళు కాకుండా జ్ఞాన చక్షు ఒకటి కావాలి, ఇంట్యూటివ్ ఐ అంటారు. 3వ కన్ను ఏంటది? జ్ఞానముతో కూడినటువంటి చక్షు. అది ఉన్న వాళ్ళకు మాత్రమే కనిపిస్తారు. లేకపోతే దేహం విడిచేటప్పుడు కనపడరు, లేదు ఇక్కడ ఉన్నవాడికి కనపడరు, లేదా 3 గుణాలతో ఇలా ప్రపంచ వ్యవహారం చేస్తున్న వాడికి కనపడరు. మూఢ నాను పశ్యంతి, విశేషమైన మూఢత్వం కలిగిన వాళ్ళు మూఢ అని రాయటం. పశ్యంతి జ్ఞాన చక్షుష. కాబట్టి మనం ఈ జ్ఞాన చక్షువుని మనం డెవలప్ చేసుకోవాలి. అది దాన్ని ఎక్కువైతే మనం డెవలప్ చేసుకుంటామో, జ్ఞాన చక్షువు కనుక పూర్తిగా డెవలప్ అయితే మనకి లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వము మనకు కనిపిస్తుంది. లోపల ఉన్నదే కాదు, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పింది. లోపల ఉన్నవాడు, బయట ఉన్నవాడు, మొత్తం కలిపి ఉన్నవాడు నారాయణుడే అని చూడగలగటం అనేది ఎప్పుడు వస్తుందంటే జ్ఞాన చక్షువు ఉన్న వాళ్ళకి. అందుకే చాలా మంది దేహం విడవాల్సి వచ్చినప్పుడు అనాయాతన అనుభవిస్తారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇంట్లో అద్దెకున్నారు, ఆ ఇల్లు వదిలిపోవాలంటే వాడికి బాధ. ఇప్పుడు ఏదైనా వస్తువు చాలా సంవత్సరాలు మనతో ఉండి ఆ వస్తువు కనపడలేదు అనుకోండి, చాలా దుఃఖపడతాం కదా. మరి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈ శరీరంలో ఉండి ఆ శరీరాన్ని వదిలాల్సి వచ్చినప్పుడు ఇంకా ఉందాం అని బాధపడతాడు. కానీ పైనుంచి వచ్చినటువంటి అమ్మబట్లు పదనైనా నీ టైం అయిపోయింది పదార్థం కనపడతాడు భగవంతుడు. ఇంద్రియాలతో ఉన్నాం, మనస్సుతో ఉన్నాం, వీటి అందే మనకు అనురక్తి ఉన్నది, అదే అనుభవిస్తూ ఉన్నాం. ఉన్నట్లుండి అలా కట్ చేసేస్తే వాడి దుఃఖానికి అంతు ఉండదు. చాలా స్పష్టంగా చెప్పాడు. నాకు కనపడాలి, భగవతత్వం నాకు తెలియాలి అంటే ఏం కావాలంటే భగవతత్వం తెలియడానికి ఒకే ఒక్క ఉపాయము జ్ఞానచక్షువు. జ్ఞానచక్షువుని కనుక పెంచుకుంటే దేహం విడిచే లోపల ఉత్క్రామంతో ఉంటుంది. దేహంలో ఉన్నప్పుడు కూడా పుంజానం వాపి ఇంద్రియములతో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇది కాదు, ఈ ఇంద్రియములు మనం కాదు, మనస్సు నేను కాదు, శరీరం నేను కాదు, నేను జీవాత్మని, నాకు పరమాత్మతోనే సంబంధం.
ఈ రకమైనటువంటి ఒక భావనని అలవాటు చేసుకోవాలి, నేర్పాలి. మనం శరీరాన్ని చూస్తూ మనకి కాన్షియస్ గా ఉండాలి. ఈ శరీరము నాకు కొన్ని రోజులకు ఉపాధి కింద ఇవ్వబడింది. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు అనుభవించడం కోసమని 5 ఇంద్రియములు, మనస్సు ఇవ్వబడ్డాయి. అవి లేకపోతే వ్యాపారం జరగదు. ప్రపంచంలో ఇంద్రియములు, మనస్సు లేని వాడికి ఏముంది, అట్లా ముద్దులో పడి ఉంటాడు. అది కూడా భగవంతుడికి ఇష్టం ఉండదు. మనం చాలా ఆనందంగా ఉండడానికి ఉపాధులన్నీ ఇచ్చాడు. ఇచ్చి ఏమంటున్నాడు, నన్ను చూడాలంటే మూఢత్వం పోవాలి, మూర్ఖత్వం పోవాలి, అజ్ఞానం పోవాలి. ఎవరైతే జ్ఞానం అనేటటువంటి కన్నును కలిగి ఉంటారో వారు నన్ను చూడగలరు. జ్ఞానులు మాత్రము నన్ను ఎరుగగలరు. మనకి ఎందుకు కనిపించడం చాలా మంది అడుగుతుంటారు కదా. కారణం ఇక్కడ క్లియర్ గా చెప్పాడు. నువ్వు జ్ఞాన నేత్రాన్ని పెంచుకుంటే, అంటే ఆత్మయేది అనాత్మయేది అనేటువంటి వివేకాన్ని సంపాదించుకున్నాక ఈ శరీరంలోనే పరమాత్మని మనం చూడగలము. ఎక్కడో దూరంగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. తింటూ తాగుతూ ఎత్తుని వివేచనతో, సూక్ష్మ దృష్టితో, జ్ఞాన చక్షువుతో మనుషుడు చూడగలడు. అంటే మన యొక్క దైనందిన కార్యక్రమాలు చేస్తూ కూడా లోపల ఉన్నవాడితో కనుక స్నేహం పెంచుకుంటే వాడే మనకు అన్నిట్లోనూ దర్శనమిస్తాడు. అన్ని చోట్ల భగవంతుడే మనకి దర్శనాన్ని ఇస్తాడు. అటువంటి వాడు ఎప్పుడు వాడు లోపల ఉంటాడు హాయిగా. వాడికి ఒకవేళ దేహం విడవాల్సి వచ్చినా కూడా హాయిగా అట్లా వదిలేసి వెళ్ళిపోతాడు. సంవత్సరం రోజు వచ్చినా నాయన వెళ్దాం పద అంటే ఆ పదండి సార్ అని వెళ్ళిపోతాడు. ఆలోచించాడు. కారణము జ్ఞాన చక్షువుతో చూశాడు తత్వాన్ని. అది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో ప్రాపంచికమైనటువంటి విషయంలో ఎంతో ఆసక్తి ఉన్న వాళ్ళు పరమాత్మని చూడలేకపోతున్నారు. ఎట్లాగంటే ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. అద్దమును అవతల పక్కకి పెట్టుకున్నాం అనుకోండి, అద్దంలో మనం కనపడం కదా. ఎంతసేపు కట్టే తిప్పి పెట్టుకుని అర్థం ఏంటి జరగలేదు, నాకు కనపడలేదు అంటే అర్థాన్ని తిప్పాలి. తిప్పితే నేను కనపడతాను. అలాగే మన దృష్టిని అంతర్ముఖం చేయాలి. ఎంతసేపటికి బాహ్యముఖంగా పెట్టుకుంటే ప్రపంచమే కనబడుతుంటుంది అర్థంలో. ఈ ఉదాహరణ ఇచ్చారు విద్యాప్రకాశం దగ్గర. అంటే తన వైపు తిప్పుకుంటే మాత్రమే కనిపించేట్లుగా మనస్సును కూడా బహిర్ముఖంగా చపలంగా వాసనలతో పాటు కనుక ఉంచితే అది ఆత్మ అనే వస్తువుని కానరాదు, కనిపించదు. అంతర్ముఖముగా నిశ్చలముగా వాసన లేని స్థితిలో మనకి లోపల ఉన్నటువంటి వస్తువు కనిపిస్తుంది. కాబట్టి నిశ్చలమైనటువంటి మనస్సు, ఆత్మ అనాత్మ వివేకము కల వారికి మాత్రమే ఆత్మదర్శనము లేదా భగవద్ దర్శనము జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్పాడండి. భగవద్ దర్శనం కలగడానికి ఉపాయం చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే అధ్యాయం చాలా శ్రేష్టమైన అధ్యాయంగా చెబుతారు పెద్దలు. అంటే ఆత్మ జీవ రూపంలో ఈ శరీరంలోనే ఉంటూ తింటూ తాగుతూ టైం అయిపోయిన తర్వాత ఇంకో శరీరాన్ని పొందుతోంది. కాబట్టి ఇందులో 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటి లోపలనే మనకి ఆత్మతత్వం అదైన ఒక విషయం. రెండో విషయం, ఒక శరీరాన్ని వదిలిపోయిన తర్వాత ఇంకో శరీరాన్ని పొందుతారు. చనిపోతామని భయపడవలసిన అవసరం లేదు. అది మాస్టర్ సివివి గారు మనకిచ్చిన యోగం నందు అమరత్వము బ్రహ్మత్వము అని 2 వాగ్దానాలు చేసి ఉన్నారు. అమరత్వం అనేది ఎందుకు ఇచ్చారంటే, ఆయన నువ్వు చచ్చినా చచ్చిపోవురా, భయపడి చస్తున్నావు అంతే, దేహం విడిచి ఇంకొక దేహాన్ని ధరిస్తాము. అది మనం కాన్షియస్ గా వదులుతామా, లేకపోతే ఆయన ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి అన్కాన్షియస్ స్టేట్ లో లోపల ఉన్నవాడిని తీసుకున్నాడు. అదే కాన్షియస్ గా ప్రజ్ఞతో ఉన్నాం అనుకోండి,
టైం అయిపోయింది, వెళ్ళారు కదా, పద పద పదంటే పద. ఇక్కడ మాస్టర్ సివి గారి యోగము ఈ భగవద్గీత యొక్క సిద్ధాంతం అనుసరించే ఉన్నది. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రం. కాబట్టి మాస్టర్ సివి గారి యోగము పూర్తిగా వేద ప్రమాణమే, వేరే కాదు. వేద ప్రమాణమైనటువంటిదే పెద్దలు అంగీకరించినటువంటి శాస్త్రం. ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు, జ్ఞాన నేత్రముతో మహనీయులు ఆత్మస్వరూపాన్ని సందర్శించగలరు. అంటే ప్రతి మనిషి యొక్క కర్తవ్యం ఏమిటంటే అవివేకాన్ని పోగొట్టుకొని జ్ఞాన చక్షువుని లోపల వెలగనివ్వాలి. అటువంటి జ్ఞాన విచారణ ద్వారా, హృదయ పరిశోధన ద్వారా ఆత్మను మనం తెలియగలము. పశ్యంతి జ్ఞాన చక్షుష. అసలు అనుమానం లేకుండా చెప్పారు. జ్ఞాన చక్షు ఉన్న వాళ్ళకి పశ్యంతి, వాళ్ళు చూస్తున్నారు, కనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి ప్రతి జీవుడికి కూడా భగవద్ దర్శనం కలగడానికి చాలా మంచి అవకాశం. ఎప్పుడైతే ఇంద్రియములను మనస్సు ద్వారా బయటికి పరిగెత్తడం ఆపి అంతర్ముఖం చేస్తాం, ఇప్పుడు మనకి జ్ఞాన చక్షు ఓపెన్ అవుతుంది. అవివేకులకి, అజ్ఞానులకి భౌతికమైనటువంటి ప్రపంచమునందు అట్లా ఇరుక్కుపోయిన వాళ్ళకి జ్ఞాన చక్షువు ఓపెన్ కాదు. కాబట్టి వాళ్ళు ఉన్నన్నాళ్ళు ఇంట్లోనే పడి కొట్టుకొని చివరికి వాడు మత్తు మంది ఇచ్చి జీవుణ్ణి దేహం నుంచి వేరు చేస్తాడు. ఎందుకు వేరు చేస్తాడు? భగవంతుడిగా ఉన్న మనం అంటే కోపమా? కాదు. మళ్ళీ తీసుకెళ్ళి శిథిలమైనటువంటి దేహం నుంచి మళ్ళీ ఒక కొత్త దేహాన్ని మనకి ఇస్తాడు. అంటే పడిపోతున్నటువంటి ఇల్లు, ఏదైనా ఇల్లు ఉందనుకోండి, పూర్వకాలం ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు కూడా పడిపోతే, ఎప్పుడైనా పడిపోతాయి అనుకోండి, వాటిలో ఆ పడిపోతున్నటువంటి ఇంట్లో డిలాబిటేటెడ్ హౌస్ అంటాం, దాంట్లో మనం నివసించలేం. ఎప్పుడు నిద్ర పడుతుందో తెలియదు, ఎప్పుడు మనకి దెబ్బలు తగ్గుతా తెలియదు. అప్పుడు ఏం చేస్తాం మనం? తెలియగల వాళ్ళు ఆ ఇల్లు పడిపోక ముందే వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాం. వేరే ఇంట్లోకి వెళ్ళినంత మాత్రాన ఈ ఇల్లు నాది లేదా నేను కాదు, వేరే ఇంట్లోకి వెళ్ళాం. జననము మరణం కూడా అటువంటిదే. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఒకసారి లోన్ రికవరీ కోసం వెళ్ళాను. ఒక చోటుకి వెళ్తే ఆయన అంతకుముందు ఆ ఇంట్లో ఆయన తీసుకున్న ఆయన ఇల్లు మారిపోయాడు. సరే కొత్త అడ్రస్ కనుక్కొని వెళ్ళాను. ఆయన దగ్గర అడిగాను, మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు, కట్టలేదు. లేదు సార్, ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాను సార్. ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కట్టాల్సిందేనాయన. ఈ ఇంట్లో కూడా వదిలేసి వెళ్ళిపోయినా, అంటే దేహం వదిలేసి వెళ్ళినా, మీ పిల్లలు కట్టాలి, తప్పదు. అందువల్ల ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకొని అట్లా ప్రతివాడు ఇల్లు మారిపోతాడు. అదేంటో ఉంటాడు, అక్కడ లోన్ తీసుకుంటాడు, ఇల్లు మారుతాడు, ఇంకో బ్యాంక్ వెళ్తాడు, మళ్ళీ తీసుకుంటాడు, ఇల్లు మారిపోతాడు. కాబట్టి మనకి ఈ ఇంట్లో ఉన్నప్పుడే పరమాత్మ తత్వం దర్శించి లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకొని జ్ఞానచక్షువును ఓపెన్ చేసుకొని చూసిన తర్వాత మళ్ళీ కొత్త దేహము వెళితే కనుక మనకి ఈ దేహం మీద మోహం ఉండదు. లేకపోతే దీన్ని అట్లా పట్టుకొని కూర్చుంటారు. చాలా మంది చూడండి, దేహం విడవాలంటే చాలా కష్టం. 90 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా ఉందాం ఎన్నాళ్ళు ఉంటాం. ఎందుకంటే చనిపోవు నువ్వు అసలు. దేహం విడిచేసి ఇంకో దేహం ధరించడం అంతవరకే కదా. మరి ఎందుకు భయపడటం? ఎందుకు అంటే జ్ఞానము లేకపోవటం. లేదా ఇంద్రియార్థముల యందు మనస్సు, ఇంద్రియముల యందు జీవి ఎక్కువ ఆసక్తి కలిగి ఉండటం. అందుకని భగవంతుడు ఒక ఏర్పాటు చేశాడు. కొంత వయస్సు వచ్చేసరికి వరుసగా ఇంద్రియార్థములను ఆఫ్ చేస్తూ పోతాడు. 60 ఏళ్ళు వచ్చేసరికి కళ్ళు కనిపించడం తగ్గిపోతుంది, చెవులు వినిపించవు, నాలుగు రుచి తెలియదు, స్పర్శ
తెలియదు, ఎవడని ముట్టుకుంటే కూడా తెలియదు. స్పర్శ జ్ఞానం పోతుంది, ఘ్రాణ శక్తి పోతుంది, వాసనలు తెలియవు. అంటే ఒక్కొక్కటి స్విచ్ ఆఫ్ చేస్తుంటాడు లోపల భగవంతుడు. చెవులు పనిచేయట్టుదనగానే గౌరవ పరిగెత్తుకుంటూ ఇయర్ డాక్టర్కి వెళ్ళి మిషన్ తెచ్చుకుంటాడు. ఆయన చాలా విన్నావు, ఇప్పటికే 70 ఏళ్ళు విన్నా, 80 ఏళ్ళు, ఇంకా ఎందుకు వింటావు? లోపల ఉన్నవాడిని విను. కనపట్టలేదు అనగానే కలగడు వండుకుంటాడు. ఎన్నాళ్ళు బయట చూస్తావు? ఇంకా లోపల ఉన్నవాడిని చూడు. ఇవి ఒక్కొక్కటే ఆఫ్ అవుతుంది అంటే 5 ఇంద్రియాల అర్థం ఏంటంటే 60 ఏళ్ళు వచ్చరికి 70 ఏళ్ళు వచ్చరికి ఒక్కొక్కటే పని చేయటం మానేస్తుంటాయి. మానేసినప్పుడు లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని లోపలికి తిరగాలి, వాటిని తెలుసుకోవాలి అనే ప్రయత్నం మనం చేయాలి. అందుకని ఒక్కొక్కటి మనం చేయకపోతే వాడే ఆఫ్ చేస్తూ పోతాడు స్విచ్. ఇవన్నీ స్విచ్లు అయిపోయిన తర్వాత ఫైనల్ గా కథనైనా బయలుదేరు, ఇంట్లోంచి బయలుదేరు. అదే మరణం కాదు, దేహమును విడిచుట. పరీక్షిత్ మహారాజు తక్షకుడు శాపం వలన 7 రోజుల్లో చనిపోతాను అనుకున్నాడు. సుఖ మహర్షి భాగవతాన్ని ఉపదేశించిన తర్వాత నేను దేహం విడుచుతున్నాను అంటాడు. ఎడం చేయి కాదు పుర్ర చేయి అని చెప్పినట్టే. చనిపోతున్నానని చెప్పిన వాడు కాస్త ఇప్పుడేమన్నాడు? భాగవత మార్గంలోకి వచ్చిన తర్వాత దేహం విడుచుతున్నాను. సరిపోవడం ఉండదు, దేహాన్ని విడవడమే, మళ్ళీ కొత్త దేహాన్ని ధరించడం. నిన్నప్పుడు చెప్పుకున్నాం పోయిన వారు. ఇది కాన్షియస్ గా తెలియాలి. ఎప్పుడైతే ఆయనకి కాన్షియస్ గా తెలుస్తుందో దేహం విడిచేటప్పుడు దుఃఖం ఉండదు. అలాగే మనం దేహం విడిచేప్పుడు కాదు, వేరే వాళ్ళు ఎవరైనా దేహం విడిచినా సరే, మనకు అయిన వాళ్ళు, మన వాళ్ళు, బంధువులు ఎవరైనా ఏమైనా చనిపోతే మనం అలా దేహం మీద పడిపోయి అలా కోడిపోతుంది. తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆప్యాయత, ప్రేమ, అటాచ్మెంట్, సంఘం, వాటి వల్ల అట్లా అనిపిస్తుంది. నిజానికి ఏమిటంటే దేహము విడిచి తిరిగి కొత్త దేహంలోకి ఈ జీవుడు ప్రయాణం చేస్తున్నాడు అని మనం గుర్తుంచుకుంటే కనుక దేహాన్ని మనం తీసుకెళ్ళి అంతిమ సంస్కారం చేస్తాం. ఇక్కడ భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమంటే భగవంతుడు కనిపించలేదు. కారణం ఏంటంటే ఆయన జ్ఞానచక్షువుని పెంచుకో, అంతర్ముఖం చేసుకో, ఇంద్రియముల వెనకాల మనస్సు వెనకాల పడవద్దు, అదే అభ్యాసం చేసుకోమని చెప్తున్నారు. 11వ శ్లోకం. యతంతో యోగినశ్చైన్యం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో అప్యకృతాత్మానో నైనం పశ్యంత్య చేతుసః. అంటే ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారో యోగిన, వాళ్ళని యోగులు అంటారు. సామాన్యులు ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయరు. సామాన్యులు ఇంద్రియార్థముల వెంట, మనస్సు వెంట పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళు యోగులు ఆత్మని తమ యందు అవస్థితం ఉన్నటువంటి ఏనం, ఈ ఆత్మను పశ్యంతి, చూచుచున్నారు. ఎవరైతే అంతర్ముఖ ప్రయాణం చేస్తారో, అంతర్ముఖంగా లోపలికి ప్రయాణం చేస్తారో వారు ఈ ఆత్మదర్శనాన్ని చేసుకోగలుగుతున్నారు. యతంతః అపిచ, ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనా అకృతాత్మన కండిషన్ పెట్టాడు. మరి అందరికీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ ఆత్మదర్శనం అవుతుందా అంటే ఒక చిన్న కండిషన్ పెట్టాడు. మన కండిషన్స్ అప్లై అని ఒక ఇది వస్తుంది కదా, అక్కడ కొన్ని కండిషన్. అకృతాత్మన అంటే చిత్తశుద్ధి లేకపోతే, చేసే పని మీద సిన్సియర్ అంటాం కదా మనం, సిన్సియారిటీ లేకపోతే అచేతసః, అవివేకులైనటువంటి వాళ్ళు ఏనం ఆత్మను నా పశ్యంతి. యతంతః యోగినశ్చైనం పశ్యంత్యాత్మని అవస్థితం యతంతో అపి కృతాత్మానో నైనం పశ్యంతి యతేతసః.
అచేతస అనే మాట ఇక్కడ ఎందుకు వాడారంటే, అచేతస అంటే అవివేకి, చేతస అంటే వివేకం. అంటే ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం ప్రయత్నం చేస్తున్నారో యోగులు, అంటే యోగులు అంటే సిన్సియర్గా ట్రై చేస్తున్నారు, తమ ఎందున్నట్టు ఆత్మని చూడగలుగుతున్నారు. అనుభూతి చూడటం అంటే ఇక్కడ అనుభూతి చెందగలుగుతున్నారు. అట్లా ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనా చిత్తశుద్ధి లేనటువంటి, వివేకం లేనటువంటి వాళ్ళు వాళ్ళకి ఆత్మదర్శనం జరగదు. ఆత్మదర్శనం జరగకపోవడానికి రెండు కారణాలు. ఒకటి చిత్తశుద్ధి లేకపోవటం, వివేకం లేకపోవటం, ఇంద్రియార్థముల వెంట పరిగెత్తటం, ఇవన్నీ చేస్తుంటే ఆత్మదర్శనం కాదు. ఆత్మదర్శనం కావాలంటే చిత్తశుద్ధి ఉండాలి, సిన్సియర్గా ప్రయత్నం చేయాలి, లోపల అంతర్ముఖ దృష్టి కలిగి ఉండాలి, అంతర్ముఖ ప్రయాణం కలిగి ఉండాలి. సో అనేక మంది ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ అందరిలో కొందరు మాత్రమే సఫలీకృతం అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారు. ఏమిటి కారణం? చిత్తశుద్ధి కలిగి ప్రయత్నించే వాళ్ళకు మాత్రమే ఆత్మదర్శనం జరుగుతుంది. కండిషన్ మనం కనుక ఫాలో అయితే జాగ్రత్తగా, అంటే చిత్తశుద్ధితో, సిన్సియారిటీతో, త్రికరణముల యొక్క శుద్ధితో మనం ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఆత్మదర్శనం కలుగుతుంది. అంటే పరమాత్మను తమ లోపల వాళ్ళు సాక్షాత్కరించుకోగలరు. కానీ అదే ప్రయత్నం అంటే కొంతమంది చూడండి చాలా ప్రయత్నం చేస్తారు, జ్ఞానం అంటాడు, తపస్సు అంటాడు, ఓ యజ్ఞం అంటాడు, యాగం అంటాడు, నానాగం చేస్తారు, యాగంగా నానాగం చేస్తారు. ఇంత చేసినామండి భగవద్ దర్శనం కలగలేదు అంటే అవివేకం పోయిందా లేదా, చిత్తశుద్ధి వచ్చిందా లేదా, అది భగవంతుడు చూస్తాడు. కాబట్టి శాస్త్ర పాండిత్యం చాలా ఉంది, లేకపోతే చాలా జ్ఞానం నాకు ఉందని చెప్పినంత మాత్రాన హృదయం నందు పవిత్రత లేకపోతే ఖచ్చితంగా ఆత్మదర్శనం కలగదు. కొంతమంది ఏదో ధ్యానం చేస్తున్నట్టుగా ఏవో వేషాలు అలా వేస్తూ ఉంటారు, వాళ్ళెవరికి కూడా మనకి దర్శనం, ఆత్మదర్శనం కలగదు. కారణం ఇంద్రియ నిగ్రహం రాలేదు, మనస్సు నిగ్రహం రాలేదు, తర్వాత చిత్తశుద్ధి లేదు. అలాంటి వాళ్ళకి లోపల దర్శనం జరగదు. స్పష్టంగా చెప్పాడండి గీతలో. చాలా సందేహాలకి స్పష్టమైన సమాధానం, చాలా సాధనలకి స్పష్టమైనటువంటి సాధన మార్గము భగవద్గీతలో ఇవ్వబడింది. ఓకే, ఇక్కడ మన పురుషోత్తమ ప్రతియోగం 15వ అధ్యాయం. ఎవరు అడిగారు ఏ అధ్యాయం చెబుతున్నారో చెప్పండి, పుస్తకం ఉంది ఎక్కడో చూసుకోవాలి. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రత్యేకం మనం చెప్పాం. కాబట్టి మనకి క్షేత్రం బాగుండాలి. విత్తనాలు వేయాలంటే ముందర దున్నుకొని దాన్ని తయారు చేసుకొని అన్ని పదులకు వచ్చిన తర్వాత విత్తనం వేస్తే మొలుస్తుంది. కానీ విత్తనం ఊరికి అట్లా చల్లబడిస్తే అవుతుందా? రాదు కదా. ఇది కూడా అలాగే ఈ మనస్సు ఇంద్రియములను దాటి అంతర్ముఖం చేసుకొని పవిత్రతని పెంచుకుంటూ మనలో ఉన్నటువంటి పవిత్రతని చిత్తశుద్ధి కలిగి ఉండి ఆత్మ అనాత్మ విచారం కలిగి ఉండి లోపల దృష్టి కనుక మనం పెంచుకుంటే ఆత్మదర్శనం జరుగుతుంది. కాబట్టి ప్రయత్నం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. ఈ రెండు లేకపోతే మనకు అనుభూతి కలుగదు. ఎంతంతా అంటే ప్రయత్నం చేయాలి తప్పదు. ప్రయత్నంతో పాటు చిత్తశుద్ధి కూడా చాలా అవసరము. ఇక్కడ అచేతస అనేది చెప్పారంటే ఏమాత్రం ప్రయత్నించకుండా, చైతన్యం లేకుండా అలా పడున్నా, లేదు మనకి ఏమి తెలియనటువంటి స్థితిలో ఉన్నా, అవివేకంగా ఉన్నా ఏమీ దర్శనం జరగదు. కాబట్టి భగవత్ప్రాప్తికై ప్రయత్నం చేస్తూ వక్ర మార్గంలో, అపసవ్య మార్గంలో కాకుండా సరైనటువంటి మార్గంలో మనం కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భగవద్ దర్శనం జరుగుతుంది.
ఎక్కడ జరుగుతుంది? తనలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు శ్లోకాలు చెప్పారు, మమైవాంసో జీవలోకో జీవభూత సనాతన. నా అంశతోనే మీరందరూ ఉన్నారు. అంటే నేనే పరమాత్మ. మళ్ళీ నేనే పరమాత్మ అంటే మళ్ళీ అహంకారం, అది పరమాత్మ కాదు. నేను అనేటటువంటి తత్వము పరమాత్మ. అది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఒక మాట చెప్తారు, ఆయన నేనే మార్గమును అంటారు. నేను అనేటటువంటి ఏదైతే అవుతుందో అది మార్గం. నేనంటే యేసుక్రీస్తు మార్గం అని కాదు. దానికి సరైనటువంటి అర్థం మాస్టర్ డీకే గారు చెప్పారు. నేనే మార్గం అనేది, నేను అనేది అందరిలో నుండి అంతర్యామి స్వరూపతత్వం అనేటువంటి ఒక తత్వం, అదే మార్గం. ఇక్కడ అదే మాట ఇక్కడ స్పష్టంగా చెప్పారు. కాబట్టి బాగా ప్రయత్నము, బాగా చిత్తశుద్ధి, ఈ రెండు ఉంటే కనుక మనకి లోపల పరమాత్మ దర్శనం జరుగుతుంది. సాధనా పద్ధతిలో సాధన రహస్యాలను, భగవత్ ప్రోక్తములైనటువంటి ఇటువంటి వచనములను, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలను, సద్గ్రంథాలని, మంచి పుస్తకాలని, మహాత్ముల యొక్క సాంగత్యాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనం కనుక తెలుసుకుంటే, మనం కనుక సాధన చేస్తే ఖచ్చితంగా మనం తరించగలము. చూడండి ఎంత స్పష్టంగా చెప్పారు. ఎక్కడ అంబిగ్విటీ లేదు, కన్ఫ్యూజన్ లేదు, చాలా స్ట్రైట్ గా చెప్పారు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని నేను పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తి అని చెప్పారు. ప్రాప్తి అంటే అది మనమే అని తెలుసుకోవటం. భగవంతుడు వేరుగా లేడని చెప్పారు. నేనే అది అని తెలుసుకున్న తర్వాత అది నువ్వు అయిపోతావు. ఇంకేముంది, అక్కడే ఉండదు. మన యొక్క అస్తిత్వం అనేది దాంట్లో కరిగిపోతుంది. కనుక ఏం చెప్తున్నారు ఇక్కడ, సక్రమమైనటువంటి పద్ధతిలో మనం ధ్యానం చేస్తే కనుక మనకి పరమాత్మ దర్శనము, ఆత్మ దర్శనం జరుగుతుంది. ఒకటి పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే తన యందే ఉన్నాడు, ఈ లోపల ఉన్నాడు పరమాత్మ. ఎవరు చూడగలరు? చిత్తశుద్ధి కలిగి ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే చూడగలరు. ఎవరు చూడలేరు? ప్రయత్నం చేసినా చిత్తశుద్ధి లేకపోతే చూడలేరు. కాబట్టి భగవద్ దర్శనానికి ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మన కనుక సాధన యందు కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ దేహంలో ఉండగానే భగవద్ దర్శనం మన దేహమునందే లోపల చూడగలము. అట్లా చూసినటువంటి వాళ్ళు మహానుభావులు చాలా మంది ఉన్నారు, చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళకి ప్రయత్నం చేశారు, చిత్తశుద్ధి కలిగి ఉన్నారు కనుక వాళ్ళకి పరమాత్మ దర్శనం జరిగింది. మనకు కూడా జరుగుతుంది. అటువంటి ఒక స్థితిని మనం ప్రయత్నం చేస్తే కనుక మన యందు చాలా బాగా మనకి దర్శనం అవుతుంది. జ్ఞానచక్షు పెరుగుతుంది. ఇంద్రియార్థముల యందు పరిగెత్తే మనస్సు, ఇంద్రియములు లోపలికి చూస్తాయి. అప్పుడు పరమాత్మ దర్శనం జరుగుతుంది. అటువంటి ఒక స్థితిని పొందడానికి ఎవరు సాధనకు అర్హులు అంటే ఎవరైనా అర్హులే. నాకేం తెలియదండి, శాస్త్రాలు ఏం చదువుకోలేదు, ఏమి నాకేమీ రాదు, నాకు కూడా భగవద్ దర్శనం అవుతుందా? అవుతుంది. రెండు కండిషన్స్. ఒకటి చిత్తశుద్ధి ఉన్నదా అని యందు, అది ఇంపార్టెంట్. రెండోది లోపలికి చూడటం ఒక ప్రయత్నం చేయాలి. అనే అర్థం ఏంటంటే అర్థం ప్రయత్నం చేసి చిత్తశుద్ధితో కనుక లోపలికి మనం చూడగలిగితే 100% మనకి భగవద్ దర్శనం జరుగుతుంది. ఏమిటి ప్రమాణం? ఏంటంటే భగవద్గీత మనకి ప్రమాణం. భగవద్గీతను మించినటువంటి ప్రమాణ గ్రంథం దృష్టిలో లేదు. అన్ని కూడా విత్ డీటెయిల్స్, అన్ని వివరాలతో మనకి భగవద్గీత భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పింది. అటువంటి ఒక స్థితిని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. మనం నిరంతరం జ్ఞానచక్షుని మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత అంతర్ముఖ దర్శనానికి, అంతర్యామి దర్శనానికి, మన చుట్టూ ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లోనూ ఉన్నటువంటి ఒకే ఒక చైతన్యమును దర్శించడానికి ప్రయత్నం చేస్తే మనం దర్శించగలం.
ఇవాళ ఇక్కడ ఆపేద్దాం. మళ్ళీ టుమారో గురువారం రేపు సాయంత్రం 7:10కి నెక్స్ట్ వెడ్నెస్డే థర్స్డే 2 days క్లాస్ ఉండదు. నేను ఒరిస్సా గురుపదికి పరంపరం గురుపదికి వెళ్తున్నాను. నెక్స్ట్ వీక్ క్లాసులే, ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ క్లాసులు ఉంటాయి. స్వస్తి ప్రజాభిప్రాయం అయ్యేన మార్గేణ మహిం మహిష భూబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.